శ్రీ వీరాంజనేయ గృహ నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే జాతీయ రహదారిని ఆనుకుని కంచరపాలెం కప్పరాడ వద్ద ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఆదివారం మధ్యాహ్నం భారీ ఎత్తున అన్న సమారాధన ఏర్పాటు చేశారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం భక్తి శ్రద్ధలతో సీతారాముల కళ్యాణం నిర్వహించిన భవన నిర్మాణ కార్మికులు అదే భక్తి శ్రద్ధలతో సుమారు 4 నుంచి 5 వేల మందికి అన్న సమారాధన చేశారు. ఈ నేపథ్యంలోనే కప్పరాడ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం కమిటీ సభ్యులతోనూ, మరోవైపు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతోనూ కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణ నుంచి జేకే న్యూస్ నవభారత్ అందిస్తున్న ప్రత్యేక కథనం. శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం, ఆ తర్వాత భారీ అన్న సమారాధన అనంతరం ఆదివారం సాయంత్రం అత్యంత వైభవోపేతంగా మేళ తాళాల మధ్య, సాంప్రదాయ నృత్యాల మధ్య స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను శోభాయాత్ర అత్యంత ఘనంగా నిర్వహించారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా కప్పరాడ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలోనే శ్రీరామనవమి వేడుకలు కొనసాగడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా క్రమశిక్షణగా ఒక క్రమ పద్ధతిలో కొనసాగాయి. మన మహాశాఖ సంస్థ విశాఖపట్నంలో కందులపాలెం జాతీయ రహదారి కప్పరాడను ఆనుకుని ఒక అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఆలయం చిన్నప్పటికీ కూడా అత్యంత భక్తి ప్రపత్తులతో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘాలలో ఈ ఆలయం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మనకు మాట్లాడదాం. మేము కాంట్రాక్ట్ పని చేసుకుంటాం. మాకు 450 మంది లేబర్ ఉన్నారు. ఒక 480 మంది లేబర్ ఉన్నారు. ఆ లేబర్ అందరికి మేము ఇన్ఛార్జీలు. దూరంపూడి ఈరుబాబు అనేసి ప్రెసిడెంట్, చెన్నీరుబాబు ప్రెసిడెంట్, చైర్మన్ గారు ఈశ్వరరావు, బూర్లు ఈశ్వరరావు చైర్మన్ గారు, తర్వాత క్యాషియర్ గారు అన్నమనేని చంటి గారు, సెక్రటరీ గారు తామర వెంకటేష్ గారు, జాయింట్ సెక్రటరీ సత్యబాబు గారు, కోశాధికారి జాయింట్ కోశాధికారి మురళి గారు మార్చినేని, తర్వాత మాకు టైల్స్ కాంట్రాక్ట్ యూనియన్ ప్రెసిడెంట్ ఈయన, టైల్స్ కాంట్రాక్ట్ యూనియన్ ప్రెసిడెంట్ ఈయన, తర్వాత మాకు అన్ని విధాలుగా కన్నబాబుగా సహకరిస్తుంటారు. అలాగే మాకు మంగమ్మ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ అన్ని విధాలుగా సహకరిస్తుంటారు. మనకి మంగమ్మని అన్ని విధాలుగా మాకు సహకరిస్తుంటారు. సో ప్రతి సంవత్సరం సార్ మాకు చాలా ఘనంగా చేసుకుంటాం అక్కడ పండుగ దిగ్విజయంగా. ఇప్పుడు ఒకటే మేము మొన్న అంటే శ్రీరామనవమి అద్భుతంగా చేశారు. అవును సార్. సాయంత్రం కూడా ఇంకా ఘనంగా ఉంటుంది సార్. అణుపు కార్యక్రమం ఉంటది. ఊరంతా ఊరేగించి సాయంత్రం ఊరేగిస్తాం, ప్రజలంతా ఊరేగించి ఆర్గనైజ్ తీసుకెళ్లి అణుపు కార్యక్రమం చేస్తాం. అణుపు కార్యక్రమం అనంతరం వచ్చి పెద్దలందరూ కొంచెం అంతా లెక్కలు చేసుకుని అన్ని చేసుకుంటాం, సమావేశం చేస్తాం. అంటే ఈ రోజు ఇప్పుడు అన్నదాన కార్యక్రమంలోని పరిసర ప్రాంతాల నుంచి ఎంతమంది భక్తులు? మినిమం 4,000 నుంచి 5,000 అండి. మినిమం 4,000 నుంచి 5,000 అండి. ఎవరు 3 రోజులు పండుగ చేయరండి. శ్రీరామ పండుగ మేము 3 రోజులు పండుగ చేస్తాం. భద్రాచలం కూడా 3 రోజులు పండుగ జరుగుతుంది. మాకు అలాగే 3 రోజులు పండుగ జరుగుతుంది. భద్రాచలంలో అలా చేస్తున్నారు. అవును సార్. అండి ఇది కార్మికులకి సంబంధించిన గుడి. అంటే సివిల్ చేసుకున్న లేబర్ కానీ మేస్త్రి కానీ అందరూ కలిసి కట్టుకున్న గుడి అండి ఇది. దీనికి ప్రతి సంవత్సరం శ్రీరామ పండుగకి చాలా ఘనంగా జరుపుకుంటాం. అది కూడా 3 రోజులు చేస్తామండి. కళ్యాణం ఫస్ట్ రోజు చేసి నెక్స్ట్ రోజు భజన కార్యక్రమం పెడతాం. 3 రోజు మధ్యాహ్నం కూడా అన్నదాన కార్యక్రమం చేసుకుని ఆ సాయంత్రం అమ్మవారిని అందరినీ ఊరేగింపు సొంతంలో అనుకుంటామండి. ఆ తర్వాత కార్యక్రమం పూర్తవుతుంది. మాకు ప్రతి సంవత్సరం ఇదే విధంగా 3 రోజులు పండుగ చేస్తామండి. కాబట్టి దగ్గర మాకు 4,000-5,000 మంది భక్తులు వచ్చి భోజనం చేసి వెళ్తారండి ప్రతి సంవత్సరం. అయితే అందరి ద్వారా డొనేషన్ తీసుకుని మాత్రం చేస్తామండి. దేవుని కార్యక్రమం చేస్తాం. అందరికీ నమస్కారం. ఉత్తర నియోజకవర్గం 87వ వార్డు
47వ వార్డు నువ్వేంటి ముందు చెప్పు. కప్పరాడ ఏంటో చెప్పి. నేను వీరాంజనేయ గృహనిర్మాణ సెక్రటరీను. పేరు వెంకటేశ్వర్లు. ఓకే. అలాగే ఇక్కడ మేము దగ్గర ఒక 20 సంవత్సరాలు బట్టి శ్రీరామనామం చేసుకుంటూ అన్నదాన కార్యక్రమము ఇవన్నీ చక్కగా జరుపుకుంటాం. అలాగే పక్క గ్రామం జయప్రకాష్ నగర్, కప్పరాడ, నామచెట్టు, ఇంజనీర్ 5 ఇవన్నీ గ్రామాలు కూడా మాకు కలిసి వచ్చి వీళ్ళందరూ కూడా మాకు బాగా సహకరిస్తారు. అలాగా ఇప్పుడు 20 సంవత్సరాలు బట్టి ఇలాగే ఈ కార్యక్రమం జరిపించుకుంటాము. అలాగే మాకు ఆందోళన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీరబాబు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ పెద్దబాబు గారు, అలాగే క్యాషియర్ చంటి గారు, సెక్రటరీ వెంకటేశ్వర్ గారు, జాయింట్ సెక్రటరీ మురళి గారు, మేమందరం ఒక యూనియన్ గా ఉండి చక్కగా కార్యక్రమం జరిపించుకుంటాము. అలాగే ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరిపించుకోవాలని మాకు ఆంజనేయం కోరిక ఉన్నదని సంవత్సరం బట్టి గుళ్ళు చూసుకుంటున్నాం సార్. ప్రతి సంవత్సరం పంట చేసుకుంటాం. 3 రోజులు పండుగ, 3 రోజులు రాత్రి సార్. మా గ్రామాల్లో కలిపి చాలా అద్భుతంగా చేసుకుంటారు, చక్కగా చేసుకుంటారు. శ్రీరామనవమి తర్వాత ఈ రోజు ఏకాదశి పర్వదినం రోజున ఇక్కడ భారీ అన్న సమాధానం ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి కనీసం 4 నుంచి 5,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించడానికి వచ్చారు. మా చెప్పినట్టుగా భవన నిర్మాణ కార్మికులు ఈ రోజున విశాఖ మహానగరం ఇంతలా అభివృద్ధి చెందుతుందంటే అది భవన నిర్మాణ కార్మికుల కృషి ఉంది. వారి కృషి వల్లనే ఈ రోజు విశాఖ నగరం కూడా ఇంత అందంగా కనిపిస్తోంది. సో అటువంటి వారు తమ కార్యకర్తలతో తమ చెమటోడ్చి ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో ఆధ్యాత్మిక భావంతో కూడా ఇక్కడ కార్యక్రమం నిర్వహించారు. మనం చూసిన మనకు అవసరం జరిగింది. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు శ్రీరామనవమి రోజు. అదేవిధంగా కళ్యాణ్ కూడా నిర్వహించారు. ఈ రోజున ఇక్కడ భారీ అన్నసమాధానం ఏర్పాటు చేశారు. సో వీరందరిపైన, అదేవిధంగా మన భక్తులందరిపైన కూడా, ప్రజలందరిపైన కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు, శ్రీరాముడు ఆశీస్సులు ఆశిస్తూ జగదీష్ కుమార్, జేకే కప్పరాడు.